హలో! ఇప్పుడైతే మేము కైట్ బీచ్‌కి వచ్చాము. సో, ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చామనమాట. టైం అయితే 6:30 అలా అవుతూ ఉంది. సో, ఈవినింగ్ ఎలాగో రష్‌గా ఉంటుంది. మార్నింగ్ టైమే వెళ్దాము అనేసి ఇంక మేము 6:30కి అయితే వచ్చేసాము. సో, దుబాయ్‌లో వింటర్ వెళ్ళిపోయి ఇంక సమ్మర్ స్టార్ట్ అవుతూ ఉంది. సో, అంత చలేం లేదనమాట. బట్ లైట్‌గా చలి అనిపిస్తూ ఉంది. అందుకే స్వెటర్స్ వేసుకొని వచ్చాము. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! బీచ్ ఎంత ప్రశాంతంగా ఉందో. సో, బుర్జ్ ఆలయం దగ్గర మంచి వీడియోస్, ఫొటోస్ ఇక్కడ బుర్జ్ ఖలీఫా కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ నుంచి. సో, బీచ్ కూడా ఎంత నీట్‌గా ఉందో చూడండి. అసలు ఎవ్వరు లేరనమాట. ఇంకా మార్నింగ్ టైం వస్తే ఇలా ప్రశాంతంగా బీచ్‌ని ఎంజాయ్ చేయొచ్చు మనమైతే. సో, మేమైతే కొన్ని శాండ్ టాయ్స్ తీసుకొని వచ్చాము. అవి వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. అలాగే బబుల్స్ తీసుకొని వచ్చాము. సో, బబుల్స్‌తో కూడా కొద్దిసేపు ఆడుకున్నారనమాట. సో, ఇక్కడ కూర్చొని సముద్రాన్ని ప్రశాంతంగా ఎంజాయ్ చేశామన్నమాట. ఒక 30 మినిట్స్ అలా. మేమైతే సాటర్డే వచ్చాము. సో, సాటర్డే అయితే పెయిడ్ పార్కింగ్, ఫ్రీ పార్కింగ్ ఏం లేదు. సో, గంటకి 2 dirham కట్ చేస్తారు. సో, అదే సండే వచ్చామంటే ఇంకా ఫ్రీ పార్కింగ్ అనమాట. దుబాయ్‌లో ఎక్కడైనా సండే అయితే ఫ్రీ పార్కింగ్ ఉంటుంది. సో, మండే టు సాటర్డే వరకే అనమాట పెయిడ్ పార్కింగ్ ఎనీ ఏరియాలో. సో, బీచ్‌లో ఎవరు లేకపోవడం వల్ల మా సాధ్వి వాళ్ళ డాడీ ఇద్దరు రన్నింగ్ చేస్తున్నారు ఎవరు ఫస్ట్ అనేసి. సో, చూస్తున్నారు కదా లొకేషన్ ఎంత బాగుందో. సో, ఇక్కడైతే చాలా బర్డ్స్ ఉన్నాయి. సో, చూద్దాము. అవి చాలా చిన్నగా వెళ్తూ ఉన్నాయి. పట్టుకోవచ్చేమో అనేసి ఒకసారి ఒకదాన్ని పట్టుకుందాం అనేసి వెళ్తూ ఉన్నాను. బట్ అవైతే నేను వెళ్ళే కొద్దీ అవి కూడా సైడ్కి జరుగుతూ వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో, చూస్తున్నాను కదా బుర్జ్ ఖలీఫా వ్యూ ఎంత బాగుందో. సో, బర్డ్స్ అయితే మార్నింగ్ టైం కదా అందుకని చాలా ఎక్కువ వచ్చేసాయి అన్నమాట. సో, చూడడానికి కూడా కొంచెం వెరైటీగా బాగున్నాయి బర్డ్స్ అనేటివి. అన్నీ ఎగురుతాయి చూడు, వెళ్తాయి చూడు.
వచ్చేసాయి ఇంకా. ఇంకా పదా కొంచెం సో కైట్ బీచ్ అయితే సూపర్ అనిపించింది మాకు, అది కూడా మార్నింగ్ టైం రావడము. సో ఈవినింగ్ కంటే మార్నింగ్ వచ్చి ఇలా పిల్లలతో ఎంజాయ్ చేయడం చాలా బెటర్ అనిపించింది నాకైతే. సో ఎలాగో సండేస్ ఫ్రీ పార్కింగ్ ఉంటుంది, ఎంతసేపు అయినా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. థింగ్స్ అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.